కూటమి సర్కార్ ఏర్పాటైనాక ఇయాల పూర్తి స్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటా జీతాలను కూడా ఇయ్యలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకుపోయినరని పోయిన సర్కార్ మీద గరమైండు. సామాన్యుల సంతోషమే రాజు సంతోషమని కౌటిల్యుడు చెప్పినట్టే సీఎం చంద్రబాబు పాలన చేస్తున్నాడు అని అన్నాడు. మరిగా పైసల మంత్రి కేశవ్ సారు ఇయాల పెట్టిన బడ్జెట్ ఎట్లున్నది, దాంతోని ఎవరికి ఫాయిదా అవుతుంది, దీని మీద పంకపాటి లీడర్లు ఏం మాట్లాడిర్రు, ఆ ముచ్చట్లన్నీ పురాగర్చుకుందాం పాండ్రులయ్య. 3,22,359 కోట్లతోని ఏపీ బడ్జెట్ను శాసనసభల ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడితే మండలిల మంత్రి కొల్లు రవీంద్ర పెట్టిండు. ఈ బడ్జెట్ల వ్యవసాయం, విద్య, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతనిచ్చిండ్రు. ఎన్నికలకు ముందుగల చెప్పినట్టే తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, అట్లనే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు సుతం కేటాయింపులు చేసిండ్రు. మహారాష్ట్రకు, ముంబాయి, తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో మనకు అమరావతి అంతే ముఖ్యం కాబట్టి ప్రధాని మోడీ సాయంతోని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చిండు. ఇక ఏపీ నుంచి పరిశ్రమలు డ్రాప్ అవుట్, రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్ అవుట్, పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్, ఎన్నికల్లో ఓడిపోయి సభల నుంచి వైసీపీ నాయకులు డ్రాప్ అవుట్ అయినరని మంత్రి పయ్యావుల కేశవ్ ఎడ్డిచ్చిండు. 2024 నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది. అర్చకులు, ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. 16,347 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధ్యక్ష, చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన. నేడు, రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ. We have to convince people today, tomorrow and day after tomorrow continuously in democracy అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. ఈ ఏటి వ్యవసాయ బడ్జెట్ను 48,340 కోట్లతోని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిండు. 11 పంటలను గ్రోత్ ఇంజిన్లుగా పరిగణించి ఆ పంటలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పిండు. వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని, ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాల సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. వికసిత్ భారత్ 2047కి అనుసంధానంగా మన రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు నడిపించి 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, ప్రజల తలసరి ఆదాయం $43,000 సాధించాలని ప్రభుత్వం లక్ష్యం. ఈ బడ్జెట్ సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉన్నదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తారీఫ్ చేసిండు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేటట్టు, అభివృద్ధికి బాటలేసేటట్టు ఈ బడ్జెట్ ఉన్నదని చెప్పుకొచ్చిండు. ఇగటు పంకపాటి లీడర్లు మాత్రం ఈ బడ్జెట్ తండ్రి కొడుకులను పొగుడుకునేతందుకే పెట్టినట్టున్నదని ఎడ్డిచ్చిర్రు. బడ్జెట్ బుక్కుల కలర్ ఎక్కువ, కంటెంట్ తక్కువ ఉన్నదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్ వేసిండు. గత ప్రభుత్వాన్ని దూషించడం, తండ్రి కొడుకుల్ని పోడుకోవడం, ముఖ్యమంత్రి గారిని తనని పోడుకోవడం. ఎందుకు మరి అన్నిసార్లు ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరాలు, ఆ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరాలు? ఏదో అరకొరగ్గా 1-2 తప్ప ఏ ఒక్కడు కూడా లేదు. షూరిటీ అనడానికి బదులు ప్రభుత్వం మోసం చేసింది, వంచింది అన్నం న్యాయం లేదు. 50 సంవత్సరాలు నేను మైలుకి వచ్చి వాళ్ళకి వృత్తి ఇస్తానన్నారు. లేదు విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. రైతుకు వచ్చి 20,000 రూపాయలు రైతుకి భరోసా ఇస్తా అన్నారు. అరకొరిక రైతుకి ఇచ్చిన రైతు భరోసా కానీ నీకు 15, నీకు 15, నీకు 15, ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45, 11,000-12,000 కోట్ల రూపాయలు కావాలి. రైతులను మోసం చేసిన దగా బడ్జెట్ ఇది. బాబు షూరిటీకి నో గ్యారంటీ అని రైతులు చర్చించుకుంటున్నారని పంకపాటి నాయకులు అంటున్నారు. ఎవలేం చెప్పినా బడ్జెట్ల కేటాయించిన నిధులన్నీ అర్హులైనోళ్ళకి అందితే అదే 10,000 అంటున్నారు ఈ బడ్జెట్ చూసినోళ్ళు.